ఈ వీడియో శ్రీరామనవమి రోజు షూట్ చేసిన వీడియో. ఆ రోజే పోస్ట్ చేద్దామంటే అసలే కుదరలేదు. నెక్స్ట్ డే అయినా పోస్ట్ చేద్దామంటే కంటిన్యూస్గా 2 డేస్ తిరగడం సరిపోయింది. ఈరోజు అయితే వీడియో పోస్ట్ చేస్తున్నా. వీడియోని అయితే ఖచ్చితంగా చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో అయితే నేను ఎలా పూజ చేశాను, ఏమేమి ప్రసాదాలు చేశాను, నేను ఏ టెంపుల్కి వెళ్ళాను, ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోని అయితే మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రసాదాల కోసం ఇలా బెల్లాన్ని అయితే కొట్టి రెడీగా పక్కన పెట్టుకుంటున్నాను. శ్రీరామచంద్రునికి ఎంతో ప్రీతికరమైన పానకాన్ని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ చూద్దాం. ఒక చెంబులో గ్లాసులన్నీ వాటర్ అయితే తీసుకొని అలా తగినంత బెల్లం వేసుకొని బెల్లం కరిగేదాకైతే కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత అందులో యాలకుల పొడి, మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అందులో కొన్ని తులసాకులు వేసుకుంటే మనకెంతో సింపుల్గా పానకం అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు చలివిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అందుకు బియ్యపిండి, యాలకుల పొడి, బెల్లం, నెయ్యి ఉంటే సరిపోతుంది. ఒక అరకప్పు బియ్యపిండి తీసుకొని అందులో 2 స్పూన్ల బెల్లాన్ని అయితే వేసుకోవాలి. అందులో ఇలాచీ పౌడర్, 2 స్పూన్ల నెయ్యి వేసి బెల్లాన్ని అంతా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకు అవసరమైతే ఇట్లా కొంచెం వాటర్ని కూడా స్ప్రింకిల్ చేస్తూ ఒక ముద్దలాగా చుట్టేసుకుంటే మనకి ఎంతో సింపుల్గా చలివిడి అయితే ప్రిపేర్ అయింది. ఒక కప్పులో నానబెట్టిన శనగపప్పు కానీ పెసరపప్పు తీసుకొని అందులో చిన్న చిన్న బెల్లం ముక్కలు కలుపుకుంటే సింపుల్గా మన వడపప్పు అయితే రెడీ అయినట్టే. ఇంట్లో ఉన్న పదార్థాలతోటే శ్రీరామచంద్రునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను. ప్రసాదాల ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను. ముందే ఫ్లవర్స్ తెచ్చి పెట్టుకొని ఇలా తులసి మాల అయితే అల్లి పెట్టాను. తర్వాత దీపం పెట్టేసి నేను చేసిన ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చి నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు అయితే స్వీకరించి రామాలయం టెంపుల్కి అయితే బయలుదేరాను. ఈ టెంపుల్ కరీంనగర్లో ఉన్న తీగలగుట్టపల్లిలో ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కళ్యాణం ఎలా జరిగిందో చూసేద్దాం. సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు హేతునాం కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు కనక కమల విరచిత కంద పుష్పాని పూజా భగవిత శుభనాదం ఉభయతుల పవిత్రం మంగళం సహస్రబంధనం జితందే పుండరీకాక్ష నమస్తే యజ్ఞభావన నమస్తే పేరుగల జవరాలి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి. ఈ టెంపుల్లో కొత్తగా హనుమాన్ విగ్రహాన్ని అయితే ప్రతిష్టాపించారు. దాని సందర్భంగా హోమగుండాలు అయితే కాల్చారట. ఆ బొట్టునైతే నేను ఇలా పెట్టుకున్నాను. ఇలా 2 చోట్ల ప్రొజెక్టర్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల అందరూ కళ్యాణాన్ని అయితే దగ్గర ఉండి చూడలేకపోతున్నారు. ఈ ప్రొజెక్టర్ రూపంలో అయితే ఎంతో కొంతమంది భక్తులు కళ్యాణాన్ని అయితే చూడగలుగుతున్నారు. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. నేను పైకి వెళ్ళి వచ్చేసరికి కూడా మీ క్యూ లైన్ అయితే అస్సలకే తగ్గలేదు. ఇక్కడ మన దేవుళ్ళకి కట్నాలు కూడా రాస్తున్నారు. ఈ హనుమాన్ విగ్రహమే కొత్తగా ప్రతిష్టాపించారు. జనాలు అయితే అధిక సంఖ్యలో వచ్చారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. నా వీడియో ఇంతటితో అయితే కంప్లీట్ అయింది. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.